భీమవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు భీమవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, 2019 నుండి 2024 వరకు భీమవరం నియోజకవర్గంలో తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇక అభివృద్ధిని కూడా అదే స్థాయిలో చేయడం జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు ఉదయం 10:30కు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. ఉదయం నుంచి నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు ఉదయం 10:30కు